2026 సంవత్సరం జూలై నెల కర్కాటక రాశి గురువు కర్కాటక రాశికి వచ్చాడు. గురువు కర్కాటక రాశికి ఉచ్చవుతుంది. గురువు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి. గోచారరీత్యా బాగుండేది, కానీ జాతకరీత్యా తప్పనిసరిగా చెప్పాలంటే గురువు చాలా ఉపయోగపడతాడు. ఇదివరకు ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోతాయి. మంచి ఆదాయం పెరుగుతుంది, బాగుంటారు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. దాదాపు చాలా కష్టపడాలి. ఈ నెలల్లో మాత్రం బాగా ఇబ్బందులు ఉన్నాయి కర్కాటక రాశికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ పనికిరాదు. అట్లా కాదని వెళితే మాత్రం ఇబ్బంది పెడతారు. ఇక్కడే జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే ఉద్యోగం చేసుకుంటూ లేకపోతే వ్యాపారం చేసుకుంటూ బతకడం మంచిది. కొత్త దారి పోవద్దు. కొత్త దారి పోతే చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. కాబట్టి వచ్చే ఆదాయం చాలట్లేదు. పాత ఉద్యోగంలో ఆదాయం లేదు. అది కనుక వేరే దానికి వెళ్ళేట్టయితే దీనికంటే చాలా ఇప్పుడు చేసే ఉద్యోగం కంటే చాలా నష్టాలు వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి గ్రహించి మీరు కూడా తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ కర్కాటక రాశి చెప్పాలంటే మరి 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగలేదు. అందువల్ల 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగలేదు. అందులో 6 గ్రహాల్లో పాపగ్రహాలు ముందు చెప్పాలంటే 5 పాపగ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. పాపగ్రహాలు తలుచుకుంటే ఏదైనా ఇబ్బంది పడతారు. మరి మళ్ళీ జీవితంలో కోరుకోలేరు. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తప్పనిసరిగా ఈ రాశివాడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి, చాలా మంచిది. స్వస్తి.